శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భజగోవిందం గోవిందం భజగోవిందం భజమూఢమతే ఇవాళ 13వ శ్లోకం మనకి చైతన్యానంద స్వాముల వారు ఇచ్చినటువంటిది. ఖాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. రెండోసారి ఖాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఇక్కడ మనకి తరణే అంటే దాటడానికి, ఈ భవసాగరం దాటడానికి మనకు ఓడ ఒకటి ఉండాలి. భవసాగరాన్ని దాటడానికి ఏది కావాలి? ఒక ఓడ కావాలి. ఆ ఓడ అంటే ఏ ఓడ కావాలి? ఎల్లప్పుడూ కూడా నువ్వు సంసారం అనే మోహభ్రాంతిలో పడిపోయినటువంటి రివాడా, పరిపాలించిన వాడు ఎవడు చేసినా ఎవరికైనా తప్పదు. ఈ 6 అడుగుల నేలని నేను భూమిని మీ అందరికీ ఇచ్చానురా. మీరు ఇంకా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేసుకొని ఈ వ్యాపారాలు ఆ వ్యాపారాలు చేసిన ఈ భూమి వాడి పొలంలో సగం కొట్టేసి నీది కొట్టేసి అది కొట్టేసి ఎందుకురా ఈ బాధ అంతా? ఇదంతాను నువ్వు ధర్మబద్ధంగా ఎంతైతే ఉందో అంత దానికోసం మనకి భగవంతుడు ఎంత ఇచ్చాడో దాంతో సంతృప్తి పడుతూ జీవించురా బాబు, భగవంతు నామస్మరణ పట్ల దృష్టి కేంద్రీకరించురా నాయన అని భగవంతుడు చెప్పాడు మనకి. ఒరే వెర్రివాడా, నీ భార్య గురించి ధనం గురించి ఎందుకురా అంతగా చింతిస్తావు? ఎందుకురా ఆలోచిస్తావు? ధర్మ పరిపాలన చేసే నీయంత లేడనుకున్నావా? త్రిలోకాల్లో భవసాగరం దాటించగలే నౌక ఏది? ఆ నౌక అదేంటంటే సజ్జన సాంగత్యం, అదే సత్సాంగత్యం. సత్సాంగత్యం, సజ్జన సాంగత్యం కాబట్టి సత్సంగం సజ్జన సాంగత్యం. ఈ సత్సంగం అదొకటి మాత్రమే ఈ భవసాగరాన్ని దాటించగలదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించురా నాయన అని చెప్పారు. అది అయితే జీవభ్రాంతి అనే కారాగృహంలో మనోబుద్ధులనే ఇనప కమ్ముల వెనకాతల అజ్ఞాన గోడల మధ్య బంధించబడినటువంటి ఖైదీయే మానవుడు. మరోసారి చెప్తున్నాను, జీవభ్రాంతి అంటే మనకు ఎల్లప్పుడూ కోరికల మీద కోరికలనే కారాగృహంలో మనోబుద్ధులని ఇనప కమ్మెల వెనక అజ్ఞాన గోడల మధ్య బంధించబడినటువంటి ఖైదీయే మానవుడు. చైతన్యవంతమైనటువంటి మానవుడికి బంధం ఎలా వచ్చింది? సూర్యుని వల్ల ఏర్పడినటువంటి మేఘాలు సూర్యుడిని ఆవరించినట్లు చైతన్యం నుంచి జన్మించినటువంటి మనం చైతన్యం మరుగున పరుస్తుంది. సూర్యరశ్మికి సముద్ర జలాలు మరిగి ఆవిరి ఆకాశంలో మేఘాలుగా ఏర్పడుతున్నాయి. మేఘావృతమైనటువంటి ఆకాశాన్ని సూర్యుడు కనిపించడు. చూసేవారికి సూర్యుడికి మధ్య మేఘం నిలబడ్డమే కారణం. మేఘం అలాగే శాశ్వతంగా ఆకాశంలో ఉండదు. ఎల్లప్పుడూ చల్లగాలి వీచగానే కదిలిపోయి కరిగి వెంటనే వర్షం పడుతూ ఉంటుంది. మనకి ఆకాశం నిర్మలమైపోతుంది. సూర్యకిరణాలు యథావిధిగా ప్రవర్తిస్తాయి. అలాగే మనకి భగవంతుడికి మధ్య అజ్ఞానపు అడ్డుతెర ఒక మేఘంలాగా ఒక పొర మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. వివేకం అనే చల్లటి గాలితో అజ్ఞానపు మేఘాలన్నీ కదిలిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అజ్ఞానం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆత్మానుభావం కలుగుతుంది మనకి. వివేకవంతుడు విచక్షణ కలిగి ఉంటాడు. విచక్షణ కలిగిన వాడు విచారణ చేస్తాడు. ఈ మనోశక్తులన్నీ వృధా కాకుండా శ్రేయో మార్గంలో నడిపించిన వాడే వివేకమైనటువంటి వాడు. భగవంతుడిని తెలుసుకోవడానికి ఉపయోగించవలసినటువంటి బుద్ధిని అనిత్యమైనటువంటి విషయ చింతనలో కలుషితం చేసుకోవడం అనుచితం. భార్య, పుత్రుడు, ధనం గురించి ఎల్లప్పుడూ చింతనతో పవిత్రమైనటువంటి జీవితాన్ని వృధా చేసుకోవడం భావ్యం కాదని శంకరాచార్యులు వారు అమూల్యమైనటువంటి సందేశాన్ని 12 మంజరిక స్తోత్రంలో ఈ చరమ శ్లోకాన్ని వివరించారు మనకి. అయితే ఇందులో ధనధారాదుల గురించి చింతన అవసరమా? అవసరం కాదు, ఇది అనవసరం. గృహస్థుడికి సహధర్మచారిణిగా భార్య సంసారాన్ని పోషించుకోవడానికి ధనము అవసరమే ఉండగా
ఈ రెండిటి గురించి చింతించవలసి ఉండదు అని శంకరాచార్యులు వారు ప్రవచించడానికి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. గృహస్థాశ్రమ రథానికి భార్యాభర్తలు 2 చక్రాలు లాంటి వాళ్ళు. గృహం అనేది భగవంతుడిని దర్శించడానికి సాధనా క్షేత్రమై ఉన్నది. భార్యను గృహలక్ష్మిగా హిందూ ధర్మం మనల్ని నిలబెట్టింది, చిత్రించింది. దంపతులు ఇద్దరు గృహస్థాశ్రమం ద్వారా సన్యాసాశ్రమానికి అర్హతను సంపాదించి బ్రహ్మ విధులు అవడానికి గృహస్థాశ్రమం సోపానమై ఉంటుంది. యతి జీవన పుష్పానికి గృహస్థ జీవితం ఒక మొగ్గ లాంటిది. సేవా నిరతి, సేవా దృక్పథం ద్వారా ఆధ్యాత్మిక చింతన ద్వారా తరించడానికి గృహస్థాశ్రమంలో అవకాశాలు కోకొల్లలుగా ఉంటాయి. పవిత్రమైనటువంటి దాంపత్య జీవనం ప్రాశస్త్యం తెలియనటువంటి వాళ్ళు పాశవిక మానవుడు వ్యామోహంతో గృహస్థ జీవనాన్ని రొంపి సంసారంగా తయారు చేసుకుంటున్నాడు. భార్యని భోగ వస్తువుగా భావిస్తున్నాడు. మోహ జీవితంలో నడక సాగిస్తున్నాడు. భోగమయ జీవితాన్ని గడపడానికి కావలసిన ధనాన్ని, దాని గురించి ఎల్లప్పుడూ ధనార్జన కోసం చింతిస్తూ కాలయాపన చేస్తున్నాడు. ధనదానాదులు శాశ్వతమనే భ్రాంతిలో ఉంటున్నాడు. అసత్యమైనటువంటి అవగాహన తన అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. భవబంధాల నుంచి బయటపడడానికి మార్గాన్ని అన్వేషించాలి. భగవంతుడిని చేరడానికి ప్రయత్నం చేయాలి. నీ కోసం ఆలోచించవలసినటువంటి అవసరం నీకు లేదు. నారు పోసిన వాడు నీరు పోయలేడా? బిడ్డ ఆకలి తల్లికి తెలుసు. పిల్లి కోన ఎలా కాపాడుకోవాలో, పిల్లి కోనను ఎలా కాపాడుకోవాలో పిల్లికి తెలుసు. తేనె తుట్టును ఎలా నిర్మించాలో తేనెటీగకి తెలుసు. విద్యార్థికి ఏమి బోధించాలో ఉపాధ్యాయుడికి తెలుసు. సర్వశక్తిమంతుడైనటువంటి భగవానుడు నీకేమి ఇవ్వాలో బాగా తెలుసు. ఎలా ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎందుకు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఇవ్వాలో దాని తాలూకా పరిమాణం, దాని తాలూకా పరిస్థితిని, యోగ్యతని, అర్హతని బట్టి మనకిస్తాడు. అరణ్యంలో పచారులు చేసే జంతువుకి, ఆకాశాన చరించే పక్షికి, నీటిలో సంచరించే ఈ చేపకి, రాతిలో నివసించే కప్పకి, వీటన్నిటికీ కూడా ఎలాగ భగవంతుడు వీటన్నిటికీ ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాడో, ఇన్ని చేయగలిగిన వాడు నిన్ను పోషించలేడా? నీ జీవితాన్ని కడతీర్చలేడా? భార్యని గురించి, ధనాన్ని గురించి నీవు ఆలోచించాలా? అజ్ఞానంతో అన్నీ పట్టుకుంటున్నావు. గోపికల్లాగా చేతులు పైకెత్తాయి. ద్రౌపదిలాగా సంపూర్ణ శరణాగతుడివి కావాలి. గజేంద్రులాగా మనసు లగ్నం చేయి. భగవంతుడే నిన్ను నడిపిస్తాడు. ఆ మార్గంలో నీవు నడవగలిగితే నలుగురిని నడిపించిన వాడు అవుతావు. అప్పుడే నీవు భవ జలదిని దాటగలవు. భవసాగరాన్ని దాటడానికి సత్సాంగత్యం, అదే సత్సంగం అనే నౌక శరణ్యమని ఆచార్యులు తెలియజేశారు మనకి. సాంగత్యం, ఈ సత్సంగం తాలూకా ప్రభావం అనిర్వచనీయమైనది. దాన్ని మనం నిర్వచించలేం. మల్లె తోట మీదుగా వీచిన గాలి సువాసనను అందిస్తుంది. మురికి గుంటల నుండి ప్రయాణం చేసే దుర్గంధాన్ని వెదజల్లుతుంది. సజ్జన సాంగత్యంతోని, సత్సంగంతో భవసాగరాన్ని దాటగలుగుతాము. దుర్జన సహవాసంతో భవజలిదిలో మునిగిపోతాం. అందుచేతనే దుస్సంగ సర్వైదయతాత్యాజ్య, చెడు స్నేహం అన్ని విధాలా విడిచిపెట్టదగనది నారద మహర్షి భక్తి సూత్రాల్లో ప్రబోధించాడు. సజ్జన సాంగత్యం వలన మనం పునీతులం అవుతాం. మహాపురుషుల ఆశ్రయం లభించినచో, అది మనకు దొరికితే దానిని దైవానుగ్రహంగా భావించమని శంకరాచార్యులు వారు వివేక చూడామణి గ్రంథంలో రాశారు. బినుసుత సంగత హరికథా తేహి బీను మోహన బాగా. మహాత్ములతో సాంగత్యం, వారితో భాషణం తప్ప మోహం నుంచి బయటపడేటట్టుకు వేరే మార్గం లేదని తులసీదాస్ చెప్తాడు. మహాసంగస్తు దుర్లభో అగమ్యో అమోఘచ్చ. చూడండి, మహాసంగస్తు దుర్లభో అగమ్యో అమోహగచ్చ. మహాత్ముల సాంగత్యం లభించడం దుర్లభం. లభించితే వాళ్ళని సంపూర్ణంగా తెలుసుకోవడం చాలా కష్టం. గ్రహించగలిగితే అమోహం అని నారద భక్తి సూత్రాల్లో తెలియజేయబడింది. సజ్జన సాంగత్యం అనేది ఓడగాని ఎక్కితే సంసార సాగరాన్ని దాటి శాంతి తీరాన్ని చేరుకుంటాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నావలో ప్రయాణం చేస్తూ ఉంటాం. నీరు ఎంత లోతైనా మనకు బాధ లేదు. కాబట్టి ఆ ఓడ మనల్ని రక్షిస్తుంది. ఆ ఓడ నీటిలో ఉంటుందేమో కానీ నీరు ఓడలో రావడానికి వీల్లేదు. అలాగే మన సంసార సాగరంలో ప్రయాణికులమై ఉన్నప్పటికీ సజ్జన సాంగత్యం అనే పడవ అది ఉండడం వలన భయపడవలసిన అవసరం లేదు. మనం సంసారంలో ఉన్నప్పటికీ సంసారం మనల్ని ప్రవేశించకుండా ఈ సజ్జన సహవాసం, సత్సాంగత్యం మనల్ని కాపాడుతుంది. ఆది శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి ద్వాదశ మంజరికా స్తోత్రం 12 శ్లోకాలు
మనకి ఇప్పటికి పూర్తయ్యాయి. ఆచార్యులు వారి 14 శిష్యులు చెప్పినటువంటి చతుర్దశ మంజరిక స్తోత్రం మనకి రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. ఇది ఇక్కడికి అందుకే అంటారు, పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహారమగునట పలికెద వేరెండు కాద పలుకగనేలా అని. ఒకరోజు పున్నమనాడు రాత్రి చంద్రగ్రహణ సమయంలో ఆకాశాన్నంటే అలలతో గౌతమి నది పరవళ్ళు తొక్కుతున్నది. అప్పుడే ఆ తీరానికి చేరుకున్నారు పరమశివభక్తుడు బమ్మెర పోతనాచార్యులు. నింగి, నేల, నీరు, గాలి అన్నీ ఆ రోజు కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. అనుకోని అతిథి ఆగమనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు సరికొత్త అందాలను అందుకుంటున్నాయి అక్కడ. ఇంతలో ఆ మహాభక్తుడు నదీ స్నానం చేసి నదీ తీరానికి చేరుకున్నాడు. ఎత్తైన తెల్లని ఇసుక ఒడ్డు మీద కూర్చుని అర్ధనిమిలిత నేత్రుడే అర్ధనారీశ్వరుని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో చంద్రమండలం నుంచి జాలువారుతున్నటువంటి అమృతం లాంటి మందహాసంతో జగన్మోహనాకారుడైనటువంటి ఆ జానకీరాముడు సాక్షాత్కరించాడు. అమిత ఆశ్చర్యంతో చూస్తున్నటువంటి పోతనామాత్యులతో, నేను రామభద్రుని నా పేరు మీదుగా మహాభాగవతాన్ని తేట తెలుగులో రచించు, నీ సంసార బంధాలు అన్నీ తొలగిపోతాయని సెలవిచ్చాడట. అంతలోనే వెంటనే లిప్తపాటులో కనుమరుగైపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు ఈ శ్రీరామచంద్రుడి సాక్షాత్కారానికి పోతన స్థాణువైపోయాడు. అల్పుడని నేనెక్కడ, అమృత భాండాగారమైనటువంటి శ్రీ మహాభాగవతం ఎక్కడ అని వినయంతో వినమ్రతతో విస్మయం చెందాడు, ఆశ్చర్యపోయాడు. అయినా ఏమిటి నా అదృష్టం అనుకుంటూ ఆసువుగా వచ్చినటువంటి ఈ వరాల జల్లులో ఆధ్యాత్మిక అమృత జల్లులు ఏమిటైతే ఉన్నాయి, పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికిద వేరొండుగాద పలుకగనేల. పలికేది పరమ పవిత్రమైనటువంటి భాగవతం, పలికించే ప్రభు కరుణా సముద్రుడైనటువంటి రామభద్రుడు. పలికితే భవబంధాలు పరిహారం అవుతాయట. పరిహారము అంటే పటాపంచలైపోతాయి. మరి అటువంటప్పుడు వృధాగా మరో కథ పలకడం దేనికి, భాగవతమే పలుకుతానని పరవశించిపోయాడు మహానుభావుడు. విన్నంతా కన్నంతా సహజ కవిగా పేరు తెచ్చుకున్నటువంటి పోతనామాత్యులు భక్తికి మెచ్చి భగవంతుడిచ్చినటువంటి ఆదేశం తెలుగు భాగవత రచన. శ్రీరామచంద్రుడు ఆదేశాన్ని శిరసా వహించి ఆ పురాణ భక్తి కథా ప్రవాహంలో ఆపాల గోపాలాన్ని జలకాలాడించి పునీతులను చేశాడు ఆ మహాభక్త కవి. ఇంతటి మహాకావ్యాన్ని రచిస్తున్న ఏమాత్రం అహంకారం లేకుండా విభుజుల నుంచి విన్నది, వారిని చూసి నేర్చుకున్నది, విన్నంతా కన్నంతా నేను మీ ముందు ఉంచుతున్నానని వినయంతో చెప్పుకున్నాడు. అందుకే బమ్మెర పోతన గారి భాగవతం తెలుగు తల్లికి అందాల ఆభరణమైంది, తెలుగు ప్రజలకి ఆరాధ్య గ్రంథరాజమైంది. ఒక తెలుగు ప్రజలే కాదు, పొరుగు రాష్ట్రాల భక్తులు కూడా ఈ కావ్యరచన చదివి పులకించిపోతూ ఉంటారు. ఛత్రపతి శివాజీకి గురుదేవులైనటువంటి సమర్థ రామదాసు పోతన భాగవతం చదివి దాసబోధ అనే గ్రంథంలో బహుదా ప్రశంసించాడు. ఆధునిక తమిళ సాహిత్య పద నిర్దేశకుడు సుబ్రహ్మణ్య భారతి ఒక వ్యాసంలో బెమ్మెర వారిని అనేక విధాలుగా కొనియాడాడు. సాక్షాత్తు ఆ సరస్వతియే పోతనామాత్యుల్లో కొలువై ఈ బృహత్ గ్రంథాన్ని రచింపజేసింది. అందుకే ఇంతటి ఆదరణ లభించింది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు, మనకి చెప్తాడు, సర్గాణ మాదిరంతచ్చ మధ్యం చైవాహం అర్జున, ఆధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం. అంటే అర్జున, భూత సృష్టుల యొక్క ఆది మధ్యావసాదులు నేనే, విద్యలలో ఆధ్యాత్మ విద్య నాదే, వాదనలో సక్రమవాదాన్ని నేనే అని స్పష్టం చేశాడు. అందుకే వేదవ్యాసుడి నుంచి పోతనామాత్యుల వరకు ఎవరైనా సరే వాయువుని వాక్కుగా మారుస్తున్నవాడు, ఆలోచనలను అక్షరబద్ధం చేస్తున్నవాడు ఆ పరమాత్మయనన్న పూనికతో మసలుకున్నటువంటి వాళ్ళే. లలిత స్కందం మహాఫలం. కలియుగంలో మహాజీవితాలను ఉద్ధరించే ఏకైక మార్గం భక్తి యోగంలో అంతర్భాగమైనటువంటి భాగవత పఠనం శ్రవణమే. అలసులు అల్పాయుష్కులు, మందబుద్ధియుతులు, మందభాగ్యులు, నానారోగ పీడితులైనటువంటి ఆధునిక మానవులకి ఆనందం అతి దుర్లభం. పూర్వయుగాల్లో ఋషుల్లాగే మనం తపస్సులు యాగాలు చేయలేం. కేవలం భగవన్నామస్మరణమే శరణ్యం. మనల్ని నిస్సహాయ స్థితిని ముందే ఊహించి సులువైనటువంటి తోవను నిర్దేశిస్తూ తన గదాగానంతో తరించమన్నాడు ఆ దేవాది దేవుడు భగవానుడు. ఆ పరంపరలోనే భాగవతాన్ని రచించమని వ్యాస మహర్షికి నారదుడు ఉపదేశించాడు. సాక్షాత్తు సాకేతరాముడే తెలుగులో అనుసృజించమని ఆ సహజ కవిని ఆదేశించాడు. అలా మనోజ్ఞమైనటువంటి స్కందాలతో భక్తిరస మహాఫలాలతో కల్పవృక్షమై విరాజిల్లుతున్నటువంటి ఈ మహా గ్రంథాన్ని తెలుగు చేసి బమ్మెలవారు కారణజన్ములయ్యాడు. ఆ భగవంతుడే మరో రూపంలో భాగవతమై ఉన్నాడు. ఆ భగవానుడి అక్షరాకారమే ఈ మధుర మహాకావ్యం.
భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస అందుకే వారి బోధామృతమంతా భాగవత సారమై కురుస్తుంది. సమస్త వర్ణాశ్రమ ధర్మాలు, మానవ ధర్మాలు, కర్మయోగము, అష్టాంగయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం తదితర భగవత్ ప్రాప్తి, భావనా ప్రాప్తి సాధనలన్నింటికీ ఆలవాలము, సకల వేదాల సారము ఈ కావ్యరాజం. కైవల్యం, కలిదోషహరణం. అందుకే ఒత్తు భాతో మొదలైనటువంటి మూడు మహద్గ్రంథాలు ఉన్నాయి. భాగవతము, భారతము, భగవద్గీత. ఈ మూడు ఒత్తుభాలే. ఈ మూడిటిలో తలమానికమైన ఈ రెండిటిలోని ఉన్నది భగవద్గీతలో ఉన్నది. భగవద్గీతతో పోల్చుకుంటే ఈ రెండూ కూడా మానవుడి తాలూకా సంసారానికి బాల్య వయసు నుంచి వృద్ధుడు చనిపోయినంత వరకు మానవుడి తాలూకా దశలు ఎలా ఉంటాయి, కుటుంబం, వీటన్నిటికీ సంబంధించి న్యాయం, ధర్మం, అధర్మం, నీతి, అవినీతి, న్యాయం, అన్యాయం, పాపం, పుణ్యం, వీటన్నిటి తాలూకా సమ్మేళనమే. వీటిని ఎలా నడుచుకోవాలి అని అన్నటువంటి భారతం, భాగవతం ఈ రెండింటికి మనకి వివరించి చెప్పారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. భాగవతంలో కథలు, కథనాలు, పాత్రలు అన్ని కాలాలకి అన్వయమయ్యనివే. ముఖ్యంగా కలియుగంలో మానవ ప్రవృత్తులకి భాగవత పాత్రలు సరైన సూచికలు ఇవి. ఆనందంలో సరైనటువంటి సూచికలు అని చెప్పుకోవడంలో మనకి ఎటువంటి అతిశయోక్తి లేదు. పురంజనోపాఖ్యానం నుంచి ప్రహ్లాదోపాఖ్యానం వరకు, క్షీరసాగర మదనం నుంచి కాళీయమర్దనం వరకు ఏ ఘట్టాన్ని నిశ్చితంగా, సుశితంగా పరిశోధించిన ఆ ద్వాదశ స్కందాల్లోని అన్ని సంఘటనలోని సన్నివేశాల్లోని అంతర్లీనంగా ఆధునిక జీవన పోకడలన్నీ మనకి ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. ఈ కథనాలన్నీ కూడా మనుషుల ధోరణిని, దోషాలలోని అక్షరాల అద్దంలో చూపించడమే కాకుండా పరోక్షంగా పాఠాలను నేర్పుతూ దిద్దుకునే దారులన్నీ చూపుతూ ఉంటాయి. కేవలం శ్రవణ పఠన మననాదుల చేతనే అన్ని మానసిక రుగ్మతలను పరిహరించి పుణ్యలోకాలకు చేర్చే పరమోన్నత ఔషధం భాగవతం. అందుకే భాగవత మహత్యాన్ని కొనియాడుతూ పద్మపురాణం చెప్పింది. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. తర్వాత చెప్పుకుందాం. అందుకే ఎందుకు చెప్పాను అంటే సత్సంగం తాలూకా మహిమని ఇందులో చెప్పవలసి వచ్చింది, చెప్పాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.